श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈ రోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప ఫలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానాలు ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ, భార్యాభర్తల మధ్య చికాకులు కానీ, లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ, మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతను ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఈ వృశ్చిక రాశి వారు చవి చూడవలసి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు ఏ సంబంధము లేకపోయినా ఇతరుల యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నాననే నిర్ణయం మీ అతి మంచితనానికి వెళ్ళి లేనిపోనిది తలకరాసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ యొక్క భార్యతోటో, తల్లిదండ్రులతోటో, స్నేహితులతోటో, మీకు ఆప్తులు అనుకున్న వాళ్ళతోటో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించండి. క్షణికాలాల్లో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు తీసుకోకండి. పైగా రాజకీయాల్లో ఉన్న వారికి ఏముందిలే అనేటువంటి ఒక ఎత్తు గర్వం పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొంచెం సమన్వయం పాటించి మాట్లాడేటప్పుడు గర్వం లేకుండా వినమ్రంగా మాట్లాడండి. అది మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. లేని పక్షంలో వచ్చేటువంటి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మీ రాజకీయ మనుగడకి కాస్త ఇబ్బందిదాయకమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మంచి యోగ్యదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త స్నేహితులు, పైగా మీ యొక్క సాహిత్యంలో కానీ మీకంటూ కొత్త కొత్త వరవళ్ళు నేర్పి మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టేటువంటి మంచి మంచి స్నేహితులు ఏర్పడుతున్నారు. అది కూడా ఈ మార్చి 27 తర్వాత నుంచి ఏప్రిల్ 12వ తారీఖు మధ్యలో మంచి స్నేహితులు ఏర్పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయేటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది. కానీ దాన్ని ధారాత్వం చేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. భార్యాభర్త నుంచి కీచులాటలు పెరుగుతాయి. పైగా మీరు అనుకున్నటువంటి విధంగా సంతానయుక్తం యోగ్యం లేకపోవడంతో ఏదో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని కృత్రిమంగా అయినా సరే ఈ నెలలో నేను సంతానాన్ని కలిగించుకోవాలి అని దృఢ సంకల్పం నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం అంత ఖచ్చితమైనది కాదు. వివాహం కొరకు చూసే వాళ్ళకి ఈ నెల కొంచెం గడ్డు కాలంగా ఉందని చెప్పుకోవాలి. వివాహయుక్తానికి అయితే వాయిదా వేసుకోవాలని చెప్తాను. ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏర్పడేటట్టుగా ఉన్నాయి. ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తుంది. మార్చి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు మధ్యలో కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వృశ్చిక రాశి వారు నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం 89% కనబడుతుంది. ఒకవేళ ఉద్యోగం కన్ఫామ్ అయినా ఒక్క నెల ఓపిక పెట్టండి. ఎందుకంటే మళ్ళా మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని వినడం కానీ లేదా నారాయణ యొక్క గోవిందనామ స్మరణలు వినడం కానీ అత్యంత శుభశీఘ్రంగా ఉంటుంది.